ఏకాదశి శనివారం సందర్భంగా లోకహితం కోరుతూ పిఠాపురంలో శ్రీ విద్యా గణపతి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం లక్షగరిక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని తరించారు. పిఠాపురం పట్టణం శ్రీ వేణుగోపాల స్వామి గుడి వీధిలో శ్రీ విద్యా గణపతి స్వామివారి 30వ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏకాదశి శనివారం పురస్కరించుకుని శ్రీ విద్యా గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు. నిత్య పూజ అనంతరం స్వామివారికి పురోహితులు, పండితులు కలిసి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్షగరిక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని తరించారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పండితులు, పురోహితులను కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఉమా కోకుటేశ్వర పురోహిత సంఘం అధ్యక్షులు పొకులూరి నారాయణ, సోమయాజుల శర్మ, కమిటీ సభ్యులు వెంజమూరి ఆనంద్ మీడియాతో మాట్లాడారు. భక్తుల సహాయ సహకారంతో 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈరోజు ఏకాదశి శనివారం పర్వదిన సందర్భంగా లోక కళ్యాణం గురించి విద్యా గణపతి కమిటీ వారు ఏదైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్టయితే పండితులందరూ కూడా పిఠాపుర క్షేత్రంలో పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా మహన్యాసపూర్వకంగా విద్యా గణపతి స్వామి వారికి ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే లక్షగరిక పూజ, మధ్యాహ్నం ఏదైతే ఉందో లక్షగరిక పూజ, అలాగే లక్ష్మీ గణపతి హోమము, అలాగే గణపతికి చతురావృతి తర్పణం, ప్రీతిగా చతురావృతి తర్పణం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడుతున్నాయి. సుమారు మనకి చూసినట్టయితే ఇక్కడ ఒక 16-20 మంది పండితులందరూ, వేద పండితులందరూ కూడా వచ్చారు. ఇక్కడి నుంచే పిఠాపుర క్షేత్రం నుంచే గారు, అలాగే మనకి ద్రాక్షారం, సామర్లకోట, ఇలాగే రాజమండ్రి ఏవైతే అన్ని క్షేత్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ విద్యా గణపతి, మా విద్యా గణపతి బృందం ఏదైతే ఉందో ఆహ్వాన మేరకు అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా పాలుపంచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా కూడా జరిపించడం జరుగుతుంది. లోక కళ్యాణం గురించి ఏదైతే చేస్తామో అంతా కూడా భక్తుల సహాయ సహకారంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. ఉదయమే అదేవిధంగా 4 గంటలకి మేలుకొలుపు, అదేవిధంగా స్వామివారికి 6 గంటలకు ప్రాతకాలార్చన, అదేవిధంగా స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము, లక్షగరిక పూజ, చతురావృతి తర్పణము, అదేవిధంగా లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రీతిగా, విద్యా గణపతి స్వామి వారికి ప్రీతిగా లక్ష్మీ గణపతి హోమము, విద్యా హోమము, సరస్వతి హోమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విద్యా గణపతి కమిటీ వారు అత్యంత వైభవంగా సన్నాహాలన్నీ కూడా చేసి ఉన్నారు. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సోమవారం నాడు అత్యంత వైభవంగా భారీ స్థాయిలో భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం అందరికీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం వేద మంత్రోచ్చారణతో, బాజా భజంత్రితో స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తజనులందరూ కూడా పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా